వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు సినిమాను జూన్ 12వ తారీఖున విడుదల చేయనున్నట్లు ప్రకటించినా కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రద్దుతో పాటు టికెట్ డబ్బులు తిరిగి ఇస్తున్నారన్న వార్తలతో రిలీజ్ వాయిదా ఖాయమని ప్రచారం జరుగుతుంది. అయితే ఓటీటీ రైట్స్ ఇప్పటికే భారీ ధరకు అమ్మిన నేపథ్యంలో రిలీజ్ మారితే ఆ డీల్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. విఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం ఆర్థిక ఇబ్బందులే వాయిదాకి కారణంగా తెలుస్తోంది. అనుకున్నంత అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడినట్లుగానే హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా పడినట్లు సమాచారం. జూన్ 12వ తారీఖున రావాల్సిన ఈ చిత్రం వెనక్కి వెళ్తున్నట్లు టాలీవుడ్ కోడైకొస్తుంది. రిలీజ్ కి ఇంకా వారం రోజుల సమయమే ఉన్నా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం, కనీసం ప్రమోషన్స్ చేయకపోవడంతో వీరమల్లు వెనక్కి తగ్గుతుందని అందరికీ అనుమానం వచ్చింది. ఇక రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్నట్టు ఇంత ప్రచారం జరుగుతున్న నిర్మాత కనీసం స్పందించకపోవడాన్ని చూస్తుంటే వాయిదా కన్ఫర్మ్ అని కూడా తెలుస్తుంది. ఇక దీనిపై అధికారికంగా ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం డిస్కషన్స్ గట్టిగానే జరుగుతున్నాయి. హరిహర వీరమల్లుకు సంబంధించిన తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది ఇప్పుడు. ఇక దీనికి సంబంధించి కూడా ఓవర్సీస్ లో టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నారట. దీన్ని బట్టి రిలీజ్ వాయిదా ఖాయమని కొందరు అంటుంటే అది అంత సులువైన విషయం కాదని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఓటీటీ రైట్స్ కీలకంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక ఓటీటీ రైట్స్ ను ఒక ప్రముఖ సంస్థకి భారీ ధరకి అమ్ముకున్నాకే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారట నిర్మాతలు. ఇప్పుడు ఉన్న పలంగా వాయిదా వేస్తే ఓటీటీలోకి వచ్చే టైం కూడా మారుతుంది కదా. మరి అలా అయితే తమకు నష్టం కలిగే అవకాశం ఉందని ఓటీటీ సంస్థ గొడవ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక అవసరమైతే డీల్ ని క్యాన్సిల్ చేసుకుని తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని అడిగే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇలా జరిగితే మళ్ళీ ఓటీటీ రైట్స్ కొనుగోలు చేయడానికి వేరే సంస్థలు అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఓటీటీ రైట్స్ అమ్మేసిన తర్వాత థియేట్రికల్ రిలీజ్ డేట్ మారిస్తే ఒప్పందంలో భాగంగా ఓటీటీ సంస్థ 20 కోట్ల వరకు కోత పెట్టే అవకాశం ఉందట. అసలే హరిహర వీరమల్లు కారణంగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఏఎం రత్నంకి ఇది మరో సమస్యగా మారే అవకాశం ఉంది. దీంతో జూన్ 12వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేసేందుకు ఆయన అష్ట కష్టాలు పడుతున్నారట. ఆర్థిక ఇబ్బందులు, విఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం వల్లనే సినిమా వాయిదా పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇలా వాయిదాలు పడటం వల్ల హరిహర వీరమల్లుపై డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆసక్తి చూపించడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా కష్టాలంటే ఏమిటో వీరమల్లు ప్రత్యక్షంగా చూస్తున్నట్టున్నారు ఇండస్ట్రీలో వ్యక్తులు.